ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు మరిది గారు మాత్రమే వెళ్తున్నారా లేదా ప్రసాద్ అంకుల్ వాళ్ళందరూ కూడా వస్తున్నారా? ఫ్యామిలీ అంతా కలిసే వెళ్తున్నాం అక్క. అవునా? మరి వాడు నన్ను ఇంటికొచ్చినప్పుడు కూడా ఏమీ చెప్పలేదే. మా అందరికీ కూడా నిన్న నైట్ వచ్చి మార్నింగ్ దుబాయ్ వెళ్తున్నాం సర్ప్రైజ్ అన్నారు. మీ అన్నయ్యని దుబాయ్ నుంచి బ్యాగ్స్ తెప్పించమంటే ఎప్పుడూ ఏదో ఒక కథలు చెప్తూనే ఉన్నాడు. ఇదిగో నీకు చెప్తున్నా, నాకు ఒక మంచి బ్యాగ్ తీసుకునిరా. సరే వదినా, తీసుకొస్తాను. అక్క, నేను ఫోన్ చేసింది ఎందుకంటే అమ్మా మాధురి, అక్కడ బయలుదేరుతుంటే నువ్విక్కడేం చేస్తున్నావు? అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నాను మావయ్య. మనం దుబాయ్ వెళ్తున్న విషయం చెప్పేశావా? ఏంటన్నయ్య గారు, మాధురి వాళ్ళకంటే ఏం చెప్పలేదు, మాకైనా చెప్పుండొచ్చు కదా. అమ్మా, అక్కడ చిన్న ఫంక్షన్కి వెళ్ళాలి చెల్లెమా. నేను రానని చెప్తున్నా నా ఫ్రెండ్ వినడం లేదు, అందుకే సడన్ గా వెళ్లాల్సి వస్తుంది. మేము స్టార్ట్ అవుతున్నాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక నేను కాల్ చేస్తాను. ఎయిర్పోర్టా? సరే అంకుల్, బాయ్. హ్యాపీ జర్నీ మధు. థ్యాంక్స్ అక్క. కేదార్, ఉంటానమ్మా కౌష్కి. ఏంటమ్మా మధు, మీ వాళ్ళకు కూడా మనం దుబాయ్ వెళ్ళాక చెబుదామని చెప్పా కదా, అంతలోనే ఎందుకు ఫోన్ చేశావు? మావయ్య గారు అమ్మ ఫోన్ చేసి ఇంటికి రమ్మంటే అందుకే చెప్పాను మావయ్య. అంతే మావయ్య గారు. సరే సరే, టైం అవుతుంది, వెళ్దాం పదమ్మా. రా. ప్రసాద్ అంకుల్ ఫ్యామిలీతో సహా దుబాయ్ వెళ్ళిపోతున్నారంటే ఆయనకి అగేనెస్ట్ గా సాక్ష్యాలు దొరికాయని, ఆయన అరెస్ట్కి మనం సిద్ధమైపోతున్నామని తెలిసిపోయింది కేదార్. అవును దాత్రి, మామయ్య ఒక్కసారి కంట్రీ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా లైఫ్లో ఇండియాకి తిరిగి రాడు. ఆయన్ని కానీ మనం కోర్టు ముందు నిలబెట్టకపోతే మా అమ్మ చావు వెనుకున్న కథ, పడిన నింద వెనుకున్న కారణం పూర్తిగా నిరూపించలేము. ప్రసాద్ అంకుల్ని కానీ మనం ఇప్పుడు పట్టుకొని కోర్టులో నిలబెట్టలేకపోతే వాళ్ళు 20 ఏళ్ల క్రితం చేసిన నేరం అది బయట పెట్టడానికి మా అమ్మ చేసిన ప్రయత్నం, పోయిన ప్రాణాలు అన్నీ వృధా అయిపోతాయి కేదార్. ఇప్పుడు ఏం చేద్దాం దాత్రి? ముందు సాధు సార్కి ఫోన్ చేసి అంకుల్ అరెస్ట్ కి పర్మిషన్ ఇమ్మని చెప్తాం. ఆయన ఎయిర్పోర్టుకి వెళ్ళక ముందే మనం అరెస్ట్ చేయాలి. చెప్పు జేడి. సత్యప్రసాద్ గారు ఫ్యామిలీతో సహా కంట్రీ వదిలి వెళ్ళిపోతున్నారు సార్. మేము దుబాయ్ వెళ్తున్నాము, ఫ్యామిలీ అంతా కలిసే వెళ్తున్నాం అక్క. మా అందరికీ కూడా నిన్న నైట్ వచ్చి మార్నింగ్ దుబాయ్ వెళ్తున్నాం సర్ప్రైజ్ అన్నారు. ఆయన అరెస్ట్ చేయడానికి మాకు మీ పర్మిషన్ కావాలి సార్. పర్మిషన్ గ్రాంటెడ్. మీరు ముందు సత్యప్రసాద్ని అరెస్ట్ చేసి తీసుకురండి. ఇప్పుడే నేను టీంను పంపిస్తున్నాను. వాళ్ళని లీడ్ చేసి సత్యప్రసాద్ని అరెస్ట్ చేసి తీసుకుంటండి. థ్యాంక్ యూ సార్. జై హింద్. జై హింద్. పద కేదార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.